మయూరాధిరూఢం మహాదేవదేవం మహావాక్యగూఢం మహాచిత్తదేహం మహావేదనాదం మహావేదనాదం మహావాక్యపాలం సకల లోకపాలం శ్రీ సుబ్రహ్మణ్యం తవ చరణం శరణం ప్రపద్యే మయూరాధిరూఢం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాగి మాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం హే కార్తికేయ కరుణామృత పూర్ణ సింధో కామాది రోగ కలుషీకృత పూర్ణ బంధో శ్రీవల్లి 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 దేవసేన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య తవ చరణం శరణం శరణం ప్రపద్యే తవ చరణం శరణం ప్రపద్యే ఓం కుమార గురవే నమః ఓం స్కందదేవాయ నమః ఓం దండాయుధ పాణియే నమః ఓం విల్ మురుగనయే నమః పళని మురుగనే నమః తిరుత్తని మురుగనే నమః తిరుపరకుండ్రం మురుగనే నమః స్వామిమలై మురుగనే నమః పళర్చోది ములై వేల్ మురుగనే నమః అని విశ్వమంతా ఆ మహాదేవదేవుడైనటువంటి ఈశ్వరుడి పార్వతీదేవుల పుత్రుణ్ణి ఆరాధించే సమయమే మహాపర్వదినం మనకి విచ్చేసింది. అది కూడా మాసానాం మార్గశిరం శ్రేష్టం అన్నాడు గీతాచార్యుడు. గీతని తన అమృత గలం నుంచి ఒక గంగా ప్రవాహంలాగా లోకానికి కురుక్షేత్ర మహాసంగ్రామ సమయంలో అనుగ్రహించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ మార్గశిర మాసానికి ఉన్న విశిష్టత చెప్పాడు. ఇలాంటి మార్గశిర మాసంలో అంటే మహాపర్వదినాలన్నీ కూడా కలగలిస్తే మహాశక్తివంతం అవుతాయి. ఆ మహాశక్తివంత స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల పుత్రులలో గణేశ్వరుడికి సోదరుడు, అందరి ఆత్మబంధువు, ప్రియబాంధవుడైనటువంటి ఆ కుమారస్వామి మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహించినటువంటి మహాపర్వదినం ఈ షష్ఠి అన్నారు. ఇది కుమార షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైనటువంటి నామాలతో మనం పిలుస్తూ ఉంటాం. తమిళనాట మరి ముఖ్యంగా తమిళనాట 6 ప్రసిద్ధమైనటువంటి కుమారస్వామి క్షేత్రాలు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. వాటిలో తిరుప్పరగుండ్రం, తిరుచెందూరు, శ్రీ చెరుతందు, తిరు అంటే శ్రీ, మనం ముందుగా తిరుత్తణి అన్నాం, తిరుత్తణి, తిరుచెందూరు, తిరుప్పరగుండ్రం, స్వామిమలై, పళముదిరిచోలై. అంటే సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుడు 6 ముఖాలతో మనకి అద్భుతమైన దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. మార్గశీర్ష మాసం శుద్ధ షష్ఠి
ధనిష్ట నక్షత్రం వేళ వృశ్చిక లగ్నంలో తెల్లవారుజామున స్వామి మనకి అవతరించాడని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. విశేషంగా లోకకంటకుడైనటువంటి తారకాసురుని తుదముట్టించింది, సంహరించింది, లోకానికి మహోపకారం చేసింది కూడా ఈ షష్ఠి నాడే. కాబట్టి ఈ మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్రం వేళ స్వామిని మనం కనుక సేవించుకున్నట్లే యశస్సు, కీర్తి, ఐశ్వర్యం, జ్ఞానైశ్వర్యం, దేహ దారుష్ట్య పుష్టి, ఆరోగ్యం, శక్తి, తేజస్సు, బలవంతుడవటం, జ్ఞానశుద్ధి కలగటం కూడా మనకే సముపార్జిస్తుంది. అందుకని షణ్ముఖుడు 6 ముఖాలతో విరాజిల్లేవాడని మనకు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆయన అందరి దేవతలు ఆరాధన అందుకునేటువంటి విశేషమైనటువంటి స్వామి. మయూరాదిరూఢం ఓంకార స్వరూపం, మఘావేదనాదం, ఓం త్రయంబకం యజామగే. ఈ మాట చూడండి, విశేషంగా చాలా వసంతాల తర్వాత ఈ కుమారస్వామి షష్ఠి మనకి విశేషంగా ఈ స్కంద షష్ఠి. ఓం స్కంధాయ నమః, శరణాగత రక్షణ కారకాయ నమః, కుమార గురవే నమః, గుహనాథన్, వైద్యనాథన్, దండాయుధపాణి, శరణ్, శరవణన్, గుహన్, కార్తికేయన్ అని మనం ఇన్ని పేరుతో పిలుస్తూ ఉంటాం. ఈ మారు ఈ షష్ఠి సోమవారం నాడు రావటం మహావిశేషం. అంటే త్రిమూర్తాత్మక స్వరూప శక్తి స్వరూపుని ఆది దంపతుల ప్రియపుత్రుడు కాబట్టి పరమేశ్వర తత్వాన్ని హృది నిండా, మది నిండా, గుండె నిండా నింపుకున్నాడు. కాబట్టి అలాంటి ఓంకార స్వరూపుడైనటువంటి స్వామి అలాగా ఓంకార స్వరూపు. ఓం ప్రణవాయ నమః, ఓం గుహనాథనే నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం కుమారస్వామినే నమః. మహావేదాలన్నీ కూడా ప్రస్తుతిస్తాయట, వేదాలు కూడా ఆయన ప్రస్తుతిస్తాయి. వేదాలు ఆయన ప్రతిస్తాడు, ఆ వేదాలు కూడా అంటే యజుర్వేద, సామవేద, ఋగ్వేద, అథర్వణ వేదాలు, ఈ 4 వేదాలు ఆయన పఠిస్తుంటాడు. ఆయన అన్ని క్షేత్రాలలో వేదనాదం ప్రతిధ్వనిస్తుంటే వేదాలు కూడా ఆయన ప్రతిధ్వనిస్తుంటాయి, వేదాలను ఆయన ప్రతిధ్వనింపు చేస్తాడు. ఇది వేదం కూడా. అంటే పరమవేద స్వరూపుడైనటువంటి ఓంకార స్వరూపుడుగా ఈ భూపై వర్తిల్లినటువంటి ఆది దంపతుల పుత్రుడైనటువంటి ఈ వేద నాద స్వరూపుడు. అందుకనే మయూరాధిరూఢం అన్నారు. మీరు చూడండి, ఆ మయూర వాహనాన్ని చూస్తుంటే సంపూర్ణంగా అది మనోహరమైన తేజస్సుతో వాహనం విరాజిల్లుతుంది. అయ్యా పనే బలాని వారి కలెక్టర్ గారు బంటి ఎంత వినయంగా ఉంటే కలెక్టర్ గారు కూడా అంతే సంస్కారంగా ఉంటాడు. అంటే ఇంత చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ ఉంటే వెళ్ళి, అయ్యా తమరి కోసం బలాని అర్జీలు తీసుకోవడానికి బలాని వివిధ రంగాల ప్రజలు వచ్చారయ్యా, తమరు వినమ్రతో వినండి అయ్యా అని చెప్పి ఆ కలెక్టర్ గారి జమాను అలా వెళ్ళి ఆయన అటెండర్ గారు వెళ్ళి చెప్తారు. అంటే ఆ మధ్యలో అనుసంధానకర్త అలాగా ఆ వినతులన్నీ స్వీకరించి చక్కగా నవ్వుతూ పలకరిస్తారు. అలాగే ఆ వాహనం కూడా ఏంటట, చాలా నృత్యం చేస్తుంది. నెమల నృత్యం, మయూర నృత్యం అంటూ ఉంటారు. అంత నేత్రాంచల విహారం అంటుంటారు. అన్ని భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, కథాకళి కానీ, అలాగే ఏదైనా సరే వీటిల్లో నేత్రాంచల విహారం చేసేది ఏంటంటే అన్ని పక్షి జాతులలో మయూరం. ఆ మయూరాన్ని చూస్తే సర్పాలలో పరిగెత్తు ఉంటాడు. మరి అంటే మనం కర్ణాటక అంతా కూడా, కర్ణాటకలో మన ఆంధ్ర ప్రాంతంలో విశేషంగా మనకి మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఉంది. ఇక్కడ
అలాగే అన్ని పట్టణాల్లో అన్ని గ్రామాల్లో అనాదిగా సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తూ మన వాళ్ళు ఈ సర్పరాజులకి ముఖ్యంగా ఈ షష్ఠి నాడు విశేషంగా పాలు పోయటం, పలు రకాల నైవేద్యాల సమర్పించడం జరుగుతుంది. సంతానం లేని వానికి సంతానం ఇస్తాడు, ఆరోగ్యం లేని వానికి ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం లేని వాడికి ఐశ్వర్యం ఇస్తాడు, జ్ఞానశుద్ధిని ప్రకాశింపచేస్తాడు, మానసిక శారీరక అశాంతికి లేని వాడికి ఆయన సేవించడం ద్వారా, ఆయన అర్చించడం ద్వారా, ఆయన పూజించడం ద్వారా, ఆయన నామాన్ని స్మరించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అలాగే కుజ, రాహు, కేతు, సర్పదోష, కాలసర్పదోష, యమగండ, భూతప్రేతాది పిశాచాదులు పట్టి పీడిస్తూ ఉంటే ఆ సమస్త దోషాలు కూడా ఈ గ్రహాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి నివారణ చేస్తాడని చెప్పి మనకు పురాణాలు చెప్తుంది. అది కూడా ఆయన షణ్ముఖుడు. తారకాసురుని సంహారం చేసిన తర్వాత ఆయన కంఠంలో ఉన్న అమృతలింగం ఉంది. ఆ అమృతలింగం 6 మరి పంచారామాలుగా విశేషంగా ఈ పవిత్ర యజ్ఞభూమి, తపోభూమి, జ్ఞానభూమి, వేదభూమి, అన్ని నదులు పారేటువంటి అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ అమృతలింగాన్ని ఇచ్చేయటం వలన వచ్చినటువంటి ఆ శిలలు 5 మహాలింగాలుగా ప్రతిష్ఠించబడినాయి. అమరారామం, క్షీరారామం, ద్రాక్షారామం, భీమారామం, సోమారామం. అలాగే ఆంధ్రప్రదేశ్లో 5 ప్రాంతాల్లో ఈ 5 పంచారామాలు, అదే పంచ ఆరామాలు అయినాయి అన్నమాట. అంటే తారకాసురుని సంహారం చేసినటువంటి కుమారస్వామి ఆయన కంఠంలో అమృతలింగాన్ని చేయడం ద్వారా ఆ 5 అవి అమృతలింగాలు 5 చోట్ల మనకి అద్భుతమైనటువంటి ఆరామాలుగా దివ్య క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. అది మనం అమరారామం, క్షీరారామం, సోమారామం, ద్రాక్షారామం, భీమారామం చెప్పుకుంటాడు. ఒకే రోజున కార్తీక మాసంలో సేవించిన, అలాగా కుదరపోతే కనీసం ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు, ఈ కుమార షష్ఠి నాడు, ఈ స్కంద షష్ఠి నాడు, ఈ దండాయుధపాణి అవతరించినట్టు కార్తికేయ షష్ఠి నాడు కనుక వెళ్ళి ఒక్కవారు దర్శనం చేసుకోగలిగితే సమస్త దోషాలు నివారణ అవుతాయి, వారి జీవితాలు కళ్యాణప్రదం అవుతాయని చెప్పి మన మహర్షులు చెప్పి ఉన్నారు. ఒకమారు మనకి తిరుమల ఎంతో, తమిళనాట పడనంతే. అదిగో మనం పడని వెళుతూ ఉన్నాం. అదిగో చూడండి, పరమాద్భుతంగా పడని సుబ్రహ్మణ్య స్వామికి, అలాగే తిరుపతికొండలో ఉన్నటువంటి కుమారస్వామికి, అలాగే తిరుచెందూరులో విరాజిల్లుతున్నటువంటి ఆ కుమారస్వామికి, ఆ దండాయుధపాణికి, స్వామి మలైలో వేంచేసి ఉన్నటువంటి ఆ గుహనికి, ఆ శరవణికి, అలాగా మనకి పళముదిరి చోలైలో విరాజిల్లుతున్నటువంటి ఆ వేలుమురుగనికి విశేషమైన అభిషేకాలు చేస్తూ ఉన్నారు. మన ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకిస్తూ ఉన్నాం. అశేష భక్త జనం ఆ కొండెక్కి కాలినడకన ఓం శరవణ భవాయ నమః, ఓం కార్తికేయాయ నమః, తారకాసుర సంహారకాయ నమః, మహాదేవ ప్రియాయ నమః, పార్వతీపుత్రాయ నమః అని విశేషంగా ఆ వేల్మురుగని, ఆ దండాయుధపాణ్ణి, ఆ శరవణ్ణి కొలుస్తూ ఉన్నారు. కావలి మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. తమిళనాడు విశేషంగా ఇది ప్రధానమైన సంప్రదాయం వస్తుంది. మనం ఇప్పుడు ఈ సిటీ కేబుల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అన్ని క్షేత్రాలను దర్శిస్తూ ఉన్నాం. అదిగో అశేష భక్త జనం ఈ షష్ఠి నాడు స్వామిని శ్రమ కోర్చి అన్ని మర్చిపోయినారు. బిడ్డా పాపల్ని, చంటి బిడ్డను కూడా వేసుకొని ఓం కుమారస్వామి అనుకుంటూ శరవణ భవాయ, శరవణ భవాయ, శరవణ భవాయ చెప్పి ఆయన సేవించుకుంటున్నారు. కుండలిని మహాయోగ శక్తి సంపదను ఎవరైతే కుమారస్వామిని సేవించుకుంటారో, తాంత్రికమైన శక్తిని ఎవరైనా ప్రయోగిస్తే ఆ దోషాన్ని ఇట్టే పసిగట్టి ఆయన నివారణ చేస్తాడు. అందుకు సాక్షిభూతంగా నెమలి వాహన ఆయన నిర్వహించారు. అంటే ఓంకార స్వరూపమయమైనటువంటి ఓం అని గనక అక్షరాన్ని తిలకిస్తే ఆ నెమలి వాహనం అలా ఉంటుంది.
ఆ నెమలి ఆ మయూరాన్ని కనుక అది నృత్యం చేసేప్పుడు కనుక, అంటే మనకి ఆయన సూర్య భగవానుడు సరిగ్గా దేవతలు స్నానం చేసే సమయంలో అరుణాయ శరణ్యాయ కరుణారస సింధవే అపార బల పరాక్రమాయ ఆర్తజన భక్తజన రక్షకాయ నీలలోహితాయ ఆదిత్యాయ నమోస్తుతే అని దేవతలు, దానవులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, 33 కోట్ల మంది దేవతలు, సమస్త ప్రమద గణాలు, యక్షులు, వీటితో పాటుగా ఋషులు, దేవతలు, పీఠాధిపతులు, యోగులు, సిద్ధపురుషులు సేవించేటువంటి ఆ స్వామి ఉదయించే సమయంలో ఈ మయూర వాహనం ఆనంద నృత్యం చేస్తుండదురా. ఆ సమయంలోనే తొలి కిరణం విశేషంగా ఈ షష్ఠి నాడు ఆ సూర్య భగవానుడి కిరణాలన్నీ కూడా ఈ ప్రధాన క్షేత్రాల్లో పడి మహాదేవ ప్రియుడైనటువంటి కుమారస్వామి పాదాలను అభిషిక్తం చేస్తుండే. ఇది కూడా మరో మహావిషయం. కనుక ఇన్ని విశేషాలు కలగలిసినటువంటి ఈ షష్ఠి నాడు ఈ మార్గశీర్ష మాసంలో మనం కుమారస్వామిని విగ్రహ రూపంలో ఆరాధించిన మన ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా కర్ణాటకలో కుక్కట క్షేత్రంలో స్వామిని సేవిస్తారు. ఇక్కడ ప్రధానంగా మనకి ఆంధ్ర ప్రాంతంలో మనకి జంట నాగశరుడు, ఎవరైతే సంతానం లేని వాళ్ళు, సంతానం కోసం ఆరాటపడే తప్పించేవాడు, ఏ తల్లి అయినా కూడా తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి మంచి బిడ్డడు పుట్టాలని కోరుకుంటుంది. అలాగా మంచి సంతానం కోరుకుంటుంది, కావాలి, మంచి ఆరోగ్యం కావాలి. వివాహం కాని వాళ్ళు, క్యాన్సర్తో సతమతమై ఉండేవాళ్ళు, గర్భ సమస్యలతో సతమైన, అజీర్ణ దోషంతో సతమతమైన వాళ్ళు, దీర్ఘ వ్యాధులతో సతమతే ఉండేవాళ్ళు, నెరవష్టబిల్లితో సమస్యలతో సతమైన వాళ్ళు, సర్పాలు అంటే కంఠ సర్ప దోషంతో బాధపడేవాళ్ళు, ఇలాగ అనేక వాక్శుద్ధి కోసం పరితపించేవాళ్ళు. అందుకనే బ్రాహ్మణులు కూడా పూజారులు, యతులు, పీఠాధిపతులు, సిద్ధపురుషులు సుబ్రహ్మణ్యస్వామి ఉపాసన చేయాలి. కనీసం ఒక్కరోజైనా కూడా సుబ్రహ్మణ్యస్వామిని సుబ్రహ్మణ్య 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 పాహిమాం, సుబ్రహ్మణ్య 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 రక్షమాం. చంటి బిడ్డలు బాలారిష్ట దోషాలను అధిగమించాలంటే కనీసం ఒక్క పర్యావరణ ఆ తల్లిదండ్రులు ఆ జంట నాగశైల దగ్గరకు, విగ్రహ రూపంలో విరాజితున్న కుమారస్వామి సన్నిధికు, ఆ దండాయుధపాణి సన్నిధికు, వేలువెరుక సన్నిధికు తీసుకుని వెళ్ళి అభిషేకం చేసుకొని ఆ అభిషేక తీర్థాన్ని కనుక స్వీకరించినట్లయితే బాలారిష్ట దోషాలు గురువుగారు ఆ తీర్థాన్ని స్వీకరించగానే పోతాయంటే నువ్వు తపస్సు చేయాలి, కొంత నీ శక్తిని దారపోయాలి. ఎగ్జామ్ కూర్చోగానే పాస్ అవుతావా? 300 రోజులు కష్టపడి చదువుకోవాలి. ఆ కష్టపడి చదువుకోవడం ద్వారా చివరి రోజు ఎగ్జామ్ పరీక్షలు రాసే రోజున ఏకాగ్రత లోపించకుండా కనుక ఆ పరీక్షా పత్రాన్ని జాగ్రత్తగా చూసి నీకు తెలిసింది కానీ ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయగలిగితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అంటే నువ్వు మానవ శక్తిని దుర్వినియోగం చేసుకోకుండా, ఏకాగ్రత, బుద్ధి కుశలత లోపించకుండా నువ్వు కనుక ఏదైనా పట్టుబట్టితే సాధించగలుగుతావు. దానికి అపారమైనటువంటి దైవబలం తోడు, గురుబలం కూడా తోడవుతుంటుంది. అంచేత ఈ ప్రధానంగా మనకున్నట్టు ఈ మార్గశీర్ష మాసంలో ఇన్ని మహనీయమైన క్షేత్రాల్లో మీరు తెల్లవారుజామున సమీపంలో శివాలయాల్లో నవగ్రహ మండపాలకు వెళ్ళి అక్కడ మొట్టమొదటి వాయులింగానికి ఓం నమ శివాయ చ రుద్రాయ నమ శంకరాయ నమ శంభవే నమో నమ శివాయ హరాయ కాలాయ భవాయ రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ. చంద్రశేఖర 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 పాహిమ, చంద్రశేఖర చంద్రశేఖర అంటే అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి ఆ పరమేశ్వరుని సేవించుకుంటూ అక్కడ జంట నాగశిల్ల కనుక నువ్వు క్షీరాభిషేకం, జలాభిషేకం, గంధాభిషేకం, చందనాభిషేకం ఇలా నీ శక్తి మేర కనుక చేస్తే
ఏమి చేయపైన కనీసం ఒక ఆకుతో కనుక స్వామిని సేవిస్తే సమస్త దీర్ఘ శరీరాది రుగ్మతలు పోతాయి, మానసిక చిత్త వైఫల్యం పోయి మానసిక ధైర్యం కలుగుతుంది, మనోధైర్యం కలుగుతుంది. ముఖ్యంగా కుమారస్వామికి ఏమి ఇష్టం అంటే మనకి ప్రధానంగా ఆయనకి తెల్ల జిల్లేడు, విశేషంగా ఆవు పాలు, మరి ముఖ్యంగా ఆయనకి ఎర్రని పూలు, బిల్వదళాలు. ఎందుకంటే ఆయన ఈశ్వరుడి యొక్క కుమారుడు కాబట్టి మహాదేవ ప్రియపుత్రుడు. ఆయన గణపతి పార్వతీ ప్రియపుత్రుడు. ఆ పార్వతీ పరమేశ్వరుల అపూర్వమైన సంగమానికి కలయికే ఈ కుమారస్వామి అవతరణ జరిగింది. అంచేత సర్వసేనాధిపతి కూడా ఆయన. అలాంటి స్వామికి మీరు ఆ జంటనాగశిలకి క్షీరాభిషేకం చేయండి, గంధాభిషేకం చేయండి, చందనాభిషేకం. విగ్రహ రూపంలో ఉన్న స్వామికి ఎర్రటి పూలు, మందార పుష్పాలైనా పర్వాలేదు, మన గులాబీ పుష్పాలు ఎర్రటి వస్త్రం, అలాగే తెల్ల జిల్లేడు, అలాగే బిల్వదళాలు, ఈ మూడిటితో స్వామికి అలంకరణ చేసిన, అభిషేకం చేసిన, చివరిలో అభిషేకం అయిపోయి మొదటగా నిర్మాలి శుద్ధి చేయాలి, ఆ తర్వాత జలాభిషేకం చేయాలి, ఆ తర్వాత క్షీరాభిషేకం చేయాలి, ఆ తర్వాత తిరిగి మళ్ళీ జలాలతో పరిశుభ్రం చేయాలి. అంటే నువ్వు దైహిక శుద్ధి, దైవిక శుద్ధి. నువ్వు ఎప్పుడైనా సరే మన ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటాం, మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, శరీరాన్ని పరిశుభ్రంగా. స్వామికి చాలా ఇష్టం, అమ్మవారికి ఇష్టం, మరి ఆ మహాలక్ష్మికి ఏమి ఇష్టం? నువ్వు చక్కగా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటే జ్యేష్ఠాలక్ష్మి పోయి దరిద్రత పోయి మహాలక్ష్మి లోపలికి వస్తాయి, ఈశ్వరకు సార్. ఇద్దరు అక్క చెల్లెళ్ళే. దారిద్ర్యాన్ని నువ్వు పోగొట్టుకోవాలి, మహాలక్ష్మి రూపంలో ఆశించాలి. ఆ ఇద్దరు మనం అనుగ్రహించాలి. నువ్వు గతి తప్పితే జాగ్రత్త అని చెప్పడానికి జ్యేష్ఠాదేవి మనకు తోడు ఉంటుంది, గతి తప్పకుండా ఉంటే ఐశ్వర్యలక్ష్మి అష్టలక్ష్మి మనకు తోడు ఉంటుంది. అలా అది ఎలా చేస్తాము? శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి పలుమార్లు స్నానం చేయాలి. శారీరక శుభ్రత, మానసిక శుభ్రత చేసుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కనుక ఇదిగో ఎర్రని పుష్పాలు సమర్పించండి, తెల్ల జిల్లేడు ఉంటే సమర్పించండి. అవన్నీ ప్రకృతి మనకి ఇస్తున్నవే. ప్రకృతి కూడా పరమాత్మ స్వరూపం కాబట్టి మనకు దొరుకుతాయి. పెద్ద శ్రమ పడాల్సిపోయినా కొద్దిగా వెళితే దొరుకుతాయి. ఇవాళైతే అన్ని చోట్ల రాను పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చిన దొరకపోతే, ఇదివరకు మన ఇళ్లలోనే ఉండేవి. 4 అడుగులు ముందుకేస్తే తెల్ల జిల్లేడు దొరుకుతుంది, ఎర్రని పుష్పాలు మనకు దొరుకుతాయి, అలాగే బిల్వదళాలు దొరుకుతాయి, అలాగే ఆవు పాలు దొరుకుతాయి. వీటి ద్వారా స్వామికి అభిషేకం చేయండి. అలాగే స్వామిని ఓం శరవణ భవాయ నమః, ఓం కుమారస్వామినే నమః, ఓం దండాయుధపాణియే నమః అని కనుక అనుకుంటే సర్వశుభాలు చేకుతాయి. తారకాసురుని సంహారం చేసి సమస్త లోకాలకి ఉపకారం చేసి మహోపకారం చేసి శాంతిని, కాంతిని, చైతన్యాన్ని, ఆనందాన్ని కలగజేసినటువంటి స్వామిని ఈ మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్టా నక్షత్రం, పరమశాంతి నక్షత్రం అంటారు. ధనిష్టా నక్షత్రం నాడు కనుక పుడితే శాంతి చేయాలని చెప్తారు బిడ్డడికైనా ఎవరికైనా సంతానం. అలాంటి శాంతి నక్షత్రం వేళ మరి ఇవాళ సోమవారం వచ్చింది విశేషంగా. అది చాలా విశేషం. చాలా వసంతాల తర్వాత సోమవారం నాడు మరి కుమారస్వామిని మనం షష్ఠీ దేవుడిని మనం సేవించుకుంటున్నాం. వారి అనుగ్రహానికి పాత్రులై మీరందరూ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞానైశ్వర్యాన్ని పొంది స్వామి కృపకు పాత్రులు కావాలని, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో మనం భాగస్వాములు కావాలి. సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుదాం. మంచి భావాలు, మంచి ఆలోచనలు, మంచి దేహ దారుఢ్యాన్ని కూడా సంపాదించుకోవాలి. అందుకని కుమారస్వామి అంటే అందమైన వాడు, చాలా అందమైన స్వరూపుడు. ఎంత అందంగా ఉంటాడంటే ఆ తిరుచెందూరులో ఒక మారు ఆదిశంకర్లు వెళ్ళారట. ఒక వృద్ధ దంపతులు, స్వామి ఈ సముద్రుడు మమ్మల్ని ముంచేస్తున్నాడు, అల్ల కలోరమే సునామీ పెనుభూతంతో గ్రామాలు కొట్టుకుపోతున్నాయి, నువ్వు సాక్షాత్తు శంకరుడిలాగా ఉన్నావు, ఇక్కడ కుమారస్వామి ఉన్నాడు,
నువ్వేం చేస్తాదో ఆయన పలకరించవయ్యా, పలకరించి దీన్ని కాపాడవా అంటే, సముద్రుడా నువ్వు ఆగుతావా, నన్ను ఆపమంటావని కమండలో నీళ్లు తీసుకుంటే సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయినాడు. ఇది ఇటీవలే 2520 సంవత్సరాల క్రితం, అది కూడా సోమవారం నాడు మార్గశిర శుద్ధ షష్ఠి, కుమారస్వామి షష్ఠి రోజున అవతరించాడని చెప్పి తారకాసురుడిని సంహారం చేశాడు. కాబట్టి దానికి ప్రియాతి ప్రియమైనటువంటి పర్వదినం కాబట్టి ఈ రోజున మనం ఆయన్ని సేవిద్దాం. అని మిగతా రోజుల్లో సేవించది కాదు, అన్ని రోజులు కాబట్టి ఒక రోజున ఆయన సేవించగలిగితే మనకి జీవన్ముక్తి ప్రసాదిస్తుంది. ముఖ్యంగా ఆదిశంకర్లు ఆయన చూసి కార్తికేయ అన్నారు, సుబ్రహ్మణ్య అని చెప్పి అగస్త్య మహాముని పిలిచారు. ఇలాగ 2 పేర్లు పరమశంకర స్వరూపుడైన ఆదిశంకర్లు కార్తికేయ 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 అని పిలిస్తే చాలా సంతోషపడ్డాట స్వామి. సుబ్రహ్మణ్య 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 అని పిలిచారట అగస్త్య మహాముని. మహర్షి మీకు అభివాదం అన్నట్ట. అలా తిరుచెందూరులో కార్తికేయ అని పిలిస్తే ఆదిశంకరుల మాట కోసం వడివడిగా వచ్చేసాట బాలుడు రూపంలో. తిరు అంటే శ్రీ, చందూరు అంటే చందన శోభతో విరాజులంటే అందమైనటువంటి దేహం కలవాడు, మయూర వాహనుడు, శూలాన్ని ధరించినవాడు, మహాభేద సారమంతా తనలో నిక్షిప్తం చేసుకున్నవాడు, చతుర్వేద నాదం అంటే ఇష్టపడేవాడు, నిత్యం చతుర్వేద నాదాన్ని పఠించేవాడు, ప్రియాతి ప్రియమైన వాడు, ముక్కోటి దేవతలు ఆరాధించేవాడు, పిలిస్తే పలికే వరదమైనటువంటి వాడు. అలాంటి కుమారస్వామిని ఈ షష్ఠి నాడు సేవిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, సమాజ కళ్యాణాన్ని దోహదం చేసుకుంటాం. సిటీ కేబుల్ ఇక్కడ ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమంలో 6 ప్రధానమైన, తమిళనాడు ఉన్నటువంటి 6 ప్రధానమైన క్షేత్రాలు పళని, తిరుత్తని, స్వామిమలై, తిరుప్పరకుండ్రం, ఇలాగా పళముదిరి చోలై, ఇన్ని క్షేత్రాలు, మోపిదేవి, మన ఉభయ రాష్ట్రాలు అన్నిట్లో ఉన్నటువంటి పంచారామాలు, కర్ణాటకలోని కుక్కడి క్షేత్రం, భారతదేశం నలుమూలా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య ఆరామంలో జరిగే ప్రత్యక్ష కార్యక్రమాలని భక్తుల కోసం, వీక్షకుల కోసం ప్రసారం చేస్తున్నది. ఈ కార్యక్రమాన్ని తిలకించి శ్రవణం చేయడం ద్వారా, మననం చేయడం ద్వారా, స్వామివారి నామాన్ని పఠించడం ద్వారా మంచి దీర్ఘాయుషులవుగాక, సమాజ కళ్యాణానికి మీరు పాత్రులు కావుగాక. శరవణ భవ శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాగిమాం. ఓం కుమార గురవే నమః. ఓం నమో వెంకటేశాయ. గోవింద.